షీ బ్లాక్డ్ మీ ఎవ్రీవే. పిల్ల బచ్చ ఆటలు మనం ఆడాం కదా. ఇక్కడ నీకు డౌట్ రాలేదా? నాకు ఎక్కడ డౌట్ రాలేదు. బ్రేక్ అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా డౌట్ రాలేదా? అంత తెలుగు ఉండదు. సో మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది? అన్ని అడిగేస్తున్నా, అన్ని రివీల్ చేస్తున్నావు. వేరే ఛానల్ వేరే ఎంగేజ్మెంట్ పిక్చర్స్, ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, అందుకే ఫ్రెండ్ చేయకూడదు. ఇట్స్ ఓకే, కట్ చేసేసి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నాకు తెలుసు శివ్, నువ్వు అంటావు. తనే అమ్మాయి నీకు ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్తుంటే థ్యాంక్ యూ చెప్తుంది. నాకు అర్థం కాదు, ఇంత బలుపుంది నీకు అని అన్నాను. నార్మల్గా గొడవలు ఎందుకు వస్తాయి ఒక రిలేషన్షిప్లో? నేను పొరపాటున ఎవరికో హే థ్యాంక్ యూ అన్నందుకు అమ్మాయి డోర్ తీయడమో ఏదో జరిగింది రెస్టారెంట్లో, థ్యాంక్ యూ అన్నందుకు ఆ 2 days మొత్తం ఎప్పుడు నన్ను చూసి థ్యాంక్ యూ. మేము మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం చూడలేదు కాబట్టి మా ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేసింది అంటే వసంతి ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? బాగానే ప్లాన్ చేసావు. పక్కనే పువ్వులు కూడా అరేంజ్ చేశారు. చెప్పు ఏదో ఒకటి. శివ్, ఐ లవ్ యూ. నన్ను భరించవా? ఒక అమ్మాయి అన్నిసార్లు అడుగుతుంది, అంత డౌట్ పడుతుంది అంటే పాస్ట్లో ఎన్ని చేసి ఉంటావు బ్రో నువ్వు? అనుకున్నా బ్రో, ఆడికే వస్తావు నువ్వు అని. నేను ఏం చేసి ఉంటాను బ్రో పాస్ట్లో? ఏం అడిగాడు? వావ్ క్రూ, ఐ డ్రీమ్ క్రూ, సో సూపర్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు బీబీ టాక్స్ విత్ మీ ధనుష్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, వసంతి కృష్ణ ఈరోజు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు. ఆమెతో మాట్లాడేసి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్. సో ఎప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు పెళ్ళెప్పుడు 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 పెళ్ళెప్పుడు? పెళ్ళి నేను అనుకున్నప్పుడు. నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఉంది కదా? ఏడు దొరికినవరు నీకు పెట్టానా? పెట్టావుగా, చూపిస్తా ఇప్పుడు. లే, ఇన్విటేషన్ చూపిస్తారు. లేదు పెట్టావు. సర్లే, ఇంక తప్పదు, అందరికీ తెలిసిపోయిన తర్వాత ఎందుకు? ఎవరికి తెలీదు. పర్లేదు, మన ఇంటర్వ్యూ ద్వారా చెప్పేద్దాం మనం. సో బేసిక్గా అబ్బాయి పేరు పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ అనే పేరు రివీల్ చేస్తే ఏదో ఏం కాదు. సో పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే ఏదన్నా దానికి రీజన్ ఉందా? నేను ఇన్విటేషన్ పంపించినప్పుడు ఫస్ట్ అందరు పేరు చూసింది పవన్ కళ్యాణ్. పేరుకు పడ్డావు కదా, ఆ పర్సన్కి కూడా పడ్డా. ఎందుకు డల్గా ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి? డల్గా ఉన్నావు ఎందుకు వచ్చిన దగ్గర నుంచి? లేదే, ఎందుకు, ఏమైంది? ఏమో డల్గా ఉన్నావు అనిపించింది నాకు. ఇలా ఎవరైనా రివీల్ చేస్తారా? నేను ఏదో స్పెషల్గా రివీల్ చేసుకుందాం అనుకుంటే తీసుకొని వచ్చి రివీల్ చేసి పడేశాడు. ఎవరికి తెలీదు ఇంకా. సరే, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నావా? ఎస్, స్పెషల్ గిఫ్ట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. సర్ప్రైజ్ అనమాట, వసంతికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఆ పర్సన్ కూడా ఒక యాక్టర్ అనమాట. సో ఎవరికి తెలియదు, ఆల్రెడీ 2 సినిమాలు చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాయి అనమాట. సో తను ఎవరే కాదు, పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, కొత్త పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే సర్ప్రైజ్ వీడియోకి ఒప్పుకున్నందుకు. అండ్ నేను ఒప్పుకోలేదు బ్రో, ఒప్పించాను. బ్రో వస్తున్నాడని పైన తెలియదు అనమాట. నా కోసం కావాలి ఇప్పుడు గొడవ పడిపోయి ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నాం. మనం పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి గొడవని సాల్వ్ చేద్దాం, రచ్చబండ చేద్దాం ఈరోజు. చేయి బ్రో, ఫోన్ చేసి సర్ప్రైజ్కి తీసుకురా నువ్వు. అందుకు నా ఫోన్ ఎత్తలేదు నువ్వు. బ్లాక్ చేశారా? చేసుకున్నారా ఇద్దరు? నేను చేయను బ్రో, నేను ఎప్పుడు బ్లాక్ చేయను. సరే కూర్చో. ఓ మై గాడ్, ఇంత ఇదిగా రివీల్ చేస్తావని అనుకోలేదు. ఎస్, ఎలా ఉంది సర్ప్రైజ్?
అందుకే మీ ఇద్దరిని ఫ్రెండ్ చేయించకూడదు నేను. దానికి ముందు వాట్ హ్యాపెండ్ అది చెప్పు ఫస్ట్. చెప్పు. వై డిడ్ యూ బ్లాక్ మీ? ఆస్క్ హర్ ఎందుకు బ్లాక్ చేసింది. ఎందుకు బ్లాక్ చేసావు? అసలు మీ ఇద్దరికి షీ బ్లాక్డ్ మీ ఎవ్రీవేర్. ప్రతిసారి అవుతుందా? ప్రతిసారి నేను చేయను బ్రో. పిల్ల బచ్చ ఆటలు మనం ఆడం కదా. ఓకే. అన్నిట్లో బ్లాక్ చేసి మనం అన్బ్లాక్ చేసిందంటే ఇందాకే చేశాను నేను యాక్చువల్లీ. ఇది నాకు తెలియదు. నేను కాల్ చేశాడు తెలుసా వచ్చినప్పుడు. నేను ఏం ఇరిటేట్ చేసిన అది అడగండి. ఏం ఇరిటేట్ చేసావు? పాపం ఒక అబ్బాయి కోరుకొని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు తప్ప? ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను, డేట్కి వెళ్తున్నాను తప్ప? ఎవరు అని అన్నా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల గురించి నా దగ్గర మాట్లాడు, ఇచ్చి పడేస్తానని తెలుసు బాగా. సో బ్యూటిఫుల్ అమ్మాయి నా ఫ్రెండ్ అది ఇది అని అంటే ఓకే ఏ షర్ట్ వేసుకోవాలని నన్ను అందుకో అందుకే షర్ట్ సెలెక్ట్ చేసావు లేదు? చేయలేదు, బ్లాక్ చేసింది. చెప్పాడు కదా బ్లాక్ షర్ట్ అని హింట్ ఇచ్చాడు నాకు. బ్లాక్ షర్ట్ ఇన్స్టెడ్ షీ బ్లాక్డ్ మీ. ఓ సెలెక్ట్ చేయలేదు ఇంకా. చేయలేదు. సెలెక్ట్ చేయకముందే బ్లాక్ చేసి నేను అప్పటికన్నాను అనమాట బ్యూటిఫుల్ అమ్మాయి దగ్గర. అబద్ధం ఏం చెప్పలేదు. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. అదే కదా. ఏం షర్ట్ వేసుకో అదే కదా. నాకేం తెలుసు మీ ఇద్దరు కలిసి నిజంగా ఇది వా షాకింగ్ నాకు. ఇక్కడ నీకు డౌట్ రాలేదా? నాకు ఎక్కడ డౌట్ రాలేదు. బ్రేక్ అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా డౌట్ రాలేదా? ధనుష్ మీకు ఇందాక చెప్పాను కదా అంతే అంత ఎక్స్పెక్ట్ చేయదు ఆ పిల్ల, అంత తెలుగు ఉండదు అని చెప్పేసి. నేను బుర్రాన్ లేదులే, నేను బుర్రాన్ లేదులే. ఓకే ఏంటి గొడవలు? ఎందుకు ఎందుకు బ్లాక్ చేసావు పాపం? బ్లాక్ చేస్తే మరీ అన్బ్లాక్ చేస్తానులే. గొడవలు కాదు, గొడవ తను చేస్తుంది, నేను చేయను. సో ఇప్పుడే అడుగుతున్నా ఆ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ పేరుని ఇష్టపడ్డావా అబ్బాయిని ఇష్టపడ్డావా? ఫస్ట్ పేరుని ఇష్టపడ్డది. ఓకే. ఎందుకు ఎందుకు నచ్చాడు పవన్ కళ్యాణ్? చెప్పరా, టెన్షన్ పడిపోతున్నావు ఇంకా. చెప్పు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను పేరుకి పడ్డాను, పర్సన్ కి పడ్డాను, ఇద్దరికి పడ్డాను, ఇద్దరికి న్యాయం చేశాను నేను. లేదు ఫస్ట్ పర్సన్ కి పడలేదు, ఫస్ట్ పేరుకి పడ్డది, కొన్ని రోజుల తర్వాత పర్సన్ కి పడ్డది. సో ఈ పవన్ కళ్యాణ్ నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నేనే అడగలేదు ఈ క్వశ్చన్, ఐ జస్ట్ వాంట్ టు లిసన్ అనమాట. ప్లీజ్ గో హెడ్. చాలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి విమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా ఇష్టం అండ్ కేరింగ్. ఏదైతే నేను చెప్పానో లాయల్టీ అండ్ ఎవ్రీథింగ్, సో ఐ గాట్ మై పర్సన్ అని నాకు అనిపించింది. లాయల్టీ నుంచి ఎవ్రీథింగ్, ఈస్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అంతే, వన్ వర్డ్ ఐ కెన్ సే. సో ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ కానీ పర్సన్ కానీ ఎవ్రీ వన్ ఆర్ ఇంపార్టెంట్. సో హీఈస్ ద వన్ రీజన్. అండ్ ఇంకొకటి ఇదని పెళ్లి చేసుకోవడానికి కారణం దేర్ ఫ్యామిలీ. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. మై అత్తయ్య మామయ్య వాజ్ లైక్ నేనేం చేసినా తనేం చేసినా తననే అంటారు పాపం. తను తిట్టినా సరే నువ్వేదో చేసి ఉంటావు. దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక అమ్మాయి నిన్ను ట్రస్ట్ చేసి నీ దగ్గరకు వస్తుంది అని అంటే మోర్ ఓవర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ నేనుండే ఇండస్ట్రీకి నాకు సపోర్ట్ చేసి నాకు ఉండాలి. అండ్ ఎవ్రీ వన్ ఆర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్. నన్ను ఇక్కడ పెడతారు, ఫ్యామిలీ కూడా ఇక్కడ పెడతారు నన్ను. సో నాకు ఎంటైర్ ఫ్యామిలీ, ఐ కెన్ సే ఐఎమ్ బ్లెస్డ్. బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి వసంతిలో? వస్తు దగ్గర తను నన్ను అడిగింది ఒకటే బ్రో, లాయల్టీ. నాతో లాయల్గా ఉండు, నువ్వేం చెప్పినా అది వింటా, గడప దాటను అన్నది. సో అదొక్క థింగ్ నాకు బాగా ఇక్కడ గుచ్చుకుంది అనమాట. అండ్ షీ రెస్పెక్ట్స్ మీ. మీ దృష్టిలో ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈజ్ లవ్? అంటే లవ్లో కావాల్సింది ఏంటి? అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ బ్రో. ఫస్ట్ రెస్పెక్ట్ కావాలి, అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్. అది సెకండ్ బ్రో, నా దృష్టిలో సెకండ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటుంది. నా పర్స్పెక్టివ్ వ్యూలో నాకు రెస్పెక్ట్. సో వసు నాకు రెస్పెక్ట్ ఇస్తుంది ఎక్కడున్నా సరే, ఈదర్ ఫ్యామిలీ అవుట్ సైడ్ మీ దగ్గర ఉన్నా. సో షీ విల్ నాట్ లెట్ మీ డౌన్. ఎవరైనా ఒక మాట అన్నా షీ కాంట్ టేక్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మై పేరెంట్స్, షీ విల్ నాట్ టేక్ ఇట్. సో రెస్పెక్ట్. సో మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది? అన్ని అడిగేస్తున్నా, అన్ని రివీల్ చేస్తున్నావు. వేరే ఛానల్ వాళ్ళకి ఆప్షన్ లేదు ఇక ఇక్కడ. ఎంత సైలెంట్ గా చేద్దాం అనుకున్నాను తెలుసా నేను ఇది అసలు. ఎంగేజ్మెంట్ పిక్చర్స్, ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా, అందుకే ఫ్రెండ్ చేయకూడదు. ఇట్స్ ఓకే, కట్ చేసేసి ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. మొన్న కూడా ఏదో మీ ఇంట్లో ఉన్నప్పుడు తినిపిస్తున్న వీడియో తీసింది, ఎక్కడ పెట్టద్దు. ఇది ఎప్పుడు జరిగింది?
మొన్న మీ ఇంట్లో రోజు నైట్ పార్టీలో ఓకే 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 ముద్దపప్ప ఓకే మా ఇద్దరు తినిపించా అది కూడా చెప్పు బ్రో, నీకు కూడా తినిపించా. నాకు తినిపించడం కంటే ముందు ఆమెకు తినిపించావు. అప్పుడు ఇద్దరికి తినిపించాగా బ్రో. ఆ వీడియో ఇట్లా సైడ్కి పడుతుంది అనమాట. ఓకే చెప్పు, లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? తనన్నాడు కానీ అంతమంది ప్రపోజ్ చేస్తున్నా కూడా ఎవ్వరు వద్దు, నాకు ఈ పర్సనే నాకు ఇంపార్టెంట్ అని. లైఫ్లో ఒక పర్సన్ వస్తారు. సో ఎంతమంది ప్రపోజ్ చేసినా ఎన్ని వచ్చినా కూడా మనకి ఇక్కడ అనిపించాలి కదా, ఓకే ఐఎమ్ రెడీ టు నా లైఫ్ని ఇంకా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా తింటూనే అనే పర్సన్ రావాలి అని అంటే ఐ కెన్ సే అది యాక్చువల్లీ నా డైలాగ్ అది. పవన్ కళ్యాణ్ నేను చెప్పాను తనకి. సో ఎన్ని ఏదో పనులు చేసినా లైఫ్లో ఒక పర్సన్ వస్తారు. ఏదో పని అని నేను చెప్పలేదు. జనరల్గా నేను నా గురించి చెప్తున్నా, నీ గురించి కాదు. ఏదో చేసావు అయితే. నేనేం చేయలేదు బ్రో, ఏం చేయలేదు ఇంకా. సో దెర్ విల్ బి డెడ్ ఎండ్ అనమాట. అక్కడికి ఆగిపోవాలి, మనకు తెలిసిపోతుంది ఇక అయిపోయింది, వెనకాల తిరిగి వెళ్ళకూడదు. సో అక్కడికి ఆగిపోయి ఆ అమ్మాయితో లైఫ్ ట్రావెల్ చేయాల్సింది అంతే. కానీ క్వశ్చన్కి ఆన్సర్ అట్లా లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అని, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నాకు తెలుసు శివ్, నువ్వు అంటావు తనే సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు మీకు తెలియదు. లేదు యాక్చువల్లీ వీ యూస్ టు డిస్కస్ అనమాట. రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ వస్తే నేను ఈ పేరు డెఫినెట్గా చెప్పేస్తా అని. కానీ తనేంటి నా పేరు చెప్పకు, నీ పేరు చెప్పుకో అన్నది. ఎందుకు? అది ఉంటుంది కదా బ్రో, అది ఫీమేల్ ఏమంటారు దాన్ని, డామినేషన్ అని లేవు, అది ఈగో. ఫీమేల్ సెంట్రిక్ వరల్డ్ బ్రో ఇది. వాళ్ళకి ఎట్లాంటి ఈగో వచ్చేస్తుంది అడ్డు. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయ్యి ఉండే అనమాట. సో ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్, ట్రావెలింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ మహబూబ్ నగర్. అన్నీ చెప్పేస్తున్నావా? చెప్పు. సో ఇక ఒక దగ్గర ఆపి వివేర్ హై. సో ఫంక్షన్ కదా ఆబ్వియస్లీ ఉంటుంది. నేనేమో అడగలేదు తన్ని, సో ఇదంతా కాదు ఐ లవ్ యూ చెప్పు అన్న. విత్ ఇన్ చెప్పు అని నేను చెప్పమన్నాను. స్పాన్ ఆఫ్ 1 వీక్ అంతే, ఎక్కువ కూడా కాదు. పరిచయమైన 1 వీక్ చాలా ఫాస్ట్. ఓకే ఐ లవ్ యూ చెప్పింది. నేను అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు బ్రో, టు బి ఆనెస్ట్. ఒక 5 seconds బ్లాంక్ అయిపోయి ఉండే. థ్యాంక్ యూ అన్నాను. నాకు అర్థం కాలేదు, మళ్ళీ మాట్లాడుతా అన్నది. ఫోన్ కట్ చేసి ఉండే. నేను ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తే రిసీవ్ చేస్తలే. నేను మాట్లాడనని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది, గొడవ పెట్టుకుంటుంది. నేను రేపు మాట్లాడతాను నీతో అనేది. అప్పుడు గట్టిగా అడిగితే నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పినావు. ఎలా థ్యాంక్ యూ చెప్తావు, నేను నీకు ఐ లవ్ యూ చెప్తే అని చెప్పేసి తను గొడవ పడ్డది ఆ రోజు. సో అమ్మాయి నీకు ఐ లవ్ యూ అని ఇష్టంగా చెప్తుంటే థ్యాంక్ యూ చెప్తావు, నాకు అర్థం కాదు. ఇంత బల్బ్ ఉంది నీకు అని అనుకున్నాను. లేదు బల్బ్ అని కాదు, కానీ నేను ఎవరికి చెప్పలేదు. సో ఈ 3 years స్పాన్ జనరల్గా అంటున్నాను, నేను జనరల్గా అంటున్నాను. నాకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయటకు వస్తే ఫస్ట్ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది నా మీద. నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా బయట, నా ఇంట పడేటోళ్ళు. చచ్చిపోతారు వాళ్ళు. చచ్చిపోయి నన్ను చంపకపోతే చాలు బ్రో. సో యా అట్లా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులకి లైక్ మాకు ఎలాంటి పేరెంట్స్ నుంచి ఉండే బ్రో. ఫస్ట్ దే లైక్ డస్ అనమాట టుగెదర్, మేమిద్దరం పక్కన కూర్చొని. సో వాళ్ళు బాగా ఇష్టపడ్డారు మమ్మల్ని. 3 days తర్వాత నన్ను అడిగారు ఇట్లా. నేను అన్నాను మీ అమ్మాయి మనసులో ఏముందో ఫస్ట్ కనుక్కోండి, అండ్ విత్ ఇన్ ఏ డే, అంటే ఒక సింగిల్ డేని బేస్ చేసుకొని మీరు ఎలా డిసైడ్ అవుతారు నేను మంచోడిని చెడ్డోడు అని. నువ్వు మంచోడు కాదా బాబు అని మళ్ళీ రివర్స్ క్వశ్చన్. అంతసేపు మంచోడు అన్నారు, నేను ఈ క్వశ్చన్ అంటే నువ్వు మంచోడివి కాదా అంటారు. సో అలా ఒప్పించడం కాదు, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, దాని తర్వాత వాళ్ళకి మైండ్లో ఉండే, వాళ్ళు రివీల్ చేయలేదు అంతే. సో నాకు డైరెక్ట్గా చెప్పారు. సో ఇలా కాదు, ఫస్ట్ నన్ను చూడండి, నేనేంటో. ఇంటికి ఎవరు వచ్చినా ఎనిమిది వచ్చినా మనం తెలంగాణ ఎట్లుంటుంది, ఇక మంచి మర్యాద చేస్తాము. ఫుడ్ కాడ తావుడు కాడ మనం తగ్గేదేలే ఇక. సో అట్లే చెప్పినాయి ఇక నేను. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. ఇక తర్వాత ట్రావెల్ అయినాం, చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి, చాలా అయినాయి యాక్చువల్లీ. మేడం అనమాట చిన్నదాన్ని, మీకు తెలియదు ఏముంది అనుజ, చాలా గట్టిగా రియాక్ట్. నార్మల్గా గొడవలు ఎందుకు వస్తాయి ఒక రిలేషన్షిప్లో? మీకేమనిపిస్తుంది ఇన్ని గొడవలు? టైం, ఫస్ట్ టైం ధనుష్. మేకర్ యువర్ ప్రియారిటీ. మీరు ఎప్పుడైతే తనకి ప్రియారిటీ, అంటే తను నా ప్రియారిటీ కాదని తనకు అనిపిస్తే అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ అవుతుంది. నెక్స్ట్ వేరే అమ్మాయి. నేను పొరపాటున ఎవరికో హే థ్యాంక్ యూ అన్నందుకు అమ్మాయి డోర్ తీయడమో ఏదో జరిగింది రెస్టారెంట్లో, థ్యాంక్ యూ అన్నందుకు ఆ 2 days మొత్తం ఎప్పుడు నన్ను చూసి థ్యాంక్ యూ ఇంతే.
దట్ వాజ్ హారిబుల్. నీగా ఇంకోసారి జీవితంలో ఏ అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పొద్దు అని ఫిక్స్ అయ్యాను నేను ఆ టైంలో. ఏం మాట్లాడినా థ్యాంక్ యూ అంతే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతే. సో యా, సో వేరే అమ్మాయికి ప్రియారిటీ ఇస్తున్నాం అనేది రాకూడదు. ఎక్సెప్ట్ సిస్టర్స్. ఇయ్యకూడదు. సిస్టర్స్ ఓకే, ఫ్రెండ్స్ ఓకే, ఫ్రెండ్స్ సిస్టర్స్ ఓకే. అంటే మాకు పురుషులకి హక్కు లేదా? పురుషులు కూడా చెప్పొద్దు. నేను బేసిక్గా చాలా ఈజీగా మింగిల్ అయిపోతాను అనమాట. తన ప్రాబ్లం అదే. ఎల్లు మాట్లాడేసుకో, ఫ్రెండ్స్ చేసుకో, ఇక 2 నిమిషాలు చాలు దోస్తుల్ని చేసుకొని తిరుగుతా ఊరంతా అంటే. అండ్ ఇదొక క్వాలిటీ కూడా నాకు నచ్చింది పవన్లో. ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళినా నేను పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయిని కలిపించాలి, వాళ్ళు కలుస్తారా లేదా, ఈ అబ్బాయి కలుస్తాడా లేదా, అట్లా మన అనుకొని కలిసిపోతాడు. అది నా గొప్పతనం. అది ఓకే, అవునా కదా, నా గొప్పతనం అది. చెప్పనిరా. ఓకే ఓకే, సారీ. సో ఆ క్వాలిటీ బాగా నచ్చింది. అది నాకు లేదు. నేను హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. నేను చాలా ఇంట్రోవర్ట్. నేను నిజంగా వచ్చి మాట్లాడితే కానీ నేను మాట్లాడే యాక్చువల్లీ. ఏంట్రా ఇక్కడ ఊరికే కొట్టుకో, దెబ్బ తగులుతుంది. చెప్పు, ఫినిష్ చెయ్యి. అనుకుంటున్నట్టుంది బాగా రోస్ట్ చేస్తున్నాడు వీడు. ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది మళ్ళీ ఈ షో అయిపోగానే. రోజు ఏమన్నా ఇందాడు ఏమన్నావు నువ్వు, ఇట్లా అన్నావా, మళ్ళీ గొడవ వేస్తుంది, మళ్ళీ బ్లాక్ చేసిన సంబంధం లేదు. అంత బ్యాడ్ కాదు. నేను చాలా సతాయించాను. అసలు కాదు, అసలు కాదు. నిజమనా చెప్తే నమ్మానా? అస్సలు కాదు. చాలా వచ్చేటప్పుడు చాలా సతాయించాను. నన్ను కోపం అర్చేసాను. నేనేం సతాయించలేదు. నేను డేట్కి వెళ్తున్నాను వేరే అమ్మాయితో, ఏ కలర్ షర్ట్ వేసుకెళ్ళమంటో చెప్పవా అన్న. ఏ అమ్మాయితో వెళ్తున్నావురా అని చెప్పి షీ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ. లేదు నా ఫ్రెండ్లే, వచ్చినాక చెప్తా, ఫోటో పంపించి చెప్తా, తను చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అని. నేను తిని మైండ్లో పెట్టుకుని నాకు ఆన్సర్ చెప్తే వచ్చేసింది బ్రో గట్టిగా. నాకు ఏం అర్థం కాలేదు. ఐఎమ్ బ్లాకింగ్ యూ ఎవ్రీవేర్, డోంట్ కాల్ మీ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను ఇక్కడ గరాజ్లో కూర్చున్నాను మీ కాల్ కోసం. నీకంటే ముందు వచ్చాడు, నువ్వు 2:30కి వస్తా అని చెప్పి ఆయన 2:30కి వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, వెయిట్ చేస్తాను అన్నాడు పాపం. గరాజ్లో కూర్చున్నాను. అందరికీ తెలుసు ఒక్కదాని తప్ప. సో గొడవ అయిన తర్వాత ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నేను కూడా చెప్పదు. ఎందుకు? ఈగోనా? ఈగో కాదు, కానీ ఏమో తెలీదు. ఫస్ట్ నాకు ఆ ఛాన్స్ ఇయ్యడు, తనే చెప్పేస్తాడు. ఓకే ఫైన్లే, సారీ, ఇదంతా వద్దు, ఓకేనా, సారీ అంతే. ఒప్పేసుకుంటారు సారీ చెప్పి అంతే. నా తప్పున్నా ఓకే ఫైన్, సారీ, సర్లే వదిలే. తన తప్పున్నా నా తప్పు. బ్రో నీ వే ఆఫ్ సారీ ఏంటి, ఎలా చెప్తావు? ఏం చెప్తాం బ్రో, ఇక అట్లా ఆ టైంలో కొంచెం హస్కీ వాయిస్లో బేబీ సారీ బేబీ ఇట్లా చెప్తాను అనమాట. డ్రామాలు చేయకు, నువ్వు ఆ వాయిస్ తీసే ఫస్ట్, ఆ వాయిస్తో చెప్పాక నాకు అంటది. ఆ వాయిస్తో మాట్లాడినా నువ్వు ఆ వాయిస్తో మాట్లాడక ఫస్ట్ అంటది. తనకు తెలుసు అనమాట, ట్రిగరింగ్ పాయింట్ అది. ఓకే, మేము మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోవడం చూడలేదు కాబట్టి మా ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేసింది అంటే వసంతి ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తారు? పక్కనే పువ్వులు కూడా అరేంజ్ చేశారు. ఎప్పుడు నేనేనా తన చేయని? ఎప్పుడు నేనే చేస్తాను, ఎప్పుడు నేనే. నువ్వు చేసినా చేపిస్తాను కాదు, నీ ముందు కూడా చేశాను కదా లాస్ట్ టైం కూడా పార్టీలో. నువ్వే చేయలేదు విత్ సాంగ్, అది విత్ సాంగ్ డాన్స్లు. ఇప్పుడు సాంగ్ అంటే కష్టం, కాపీరైట్స్ పడతాయి. అది మీరు బలవంతంగా చేయించారు భయ్య నాతో. బలవంతం ఇష్టం లేదా బ్రో? డాన్స్, నేను అనే డాన్స్ బ్రో. కొట్టేద్దాం బ్రో, ఎందుకు ఇష్టం ఉండదు? నచ్చకుండా ప్రోగ్రామ్ పెడదాం ఇక్కడ. అమ్మ నాన్న వసంతి అంతే టైటిల్, అది అదేనాను కదా, ఈ జాగ్రత్త. ఎప్పుడు బోర్ కొట్టదు బేబీ, బోర్ కొట్టదు. అది చెప్పాలి, ఎందుకుంటే చెప్పాలా? చెయ్యి ప్రపోజ్. ఏంటి దీంతోనా? అమ్మో బాగానే ప్లాన్ చేశారు నిజంగా మీరు. మంచిగా చేయి, ఓకే. తమ్నెల్లో వాడాలి, వీడియో రికార్డ్ అవుతుంది. ఇలా చేస్తుంది. సర్లే, అటు సైడ్ పడదు, ఇటు సైడ్ పడుతుంది. ఓకే, ఇట్లా చేసిందా నీకు ప్రపోజ్? అసలు నాకు ప్రపోజ్ ఎక్కడ చేశారురా? సేమ్ ఎక్స్ప్రెషన్ అట్టు పెట్టి చెప్పు. ఇక్కడ ప్రపోజ్ చేశారు, అసలు ఎక్కడ చేయలేదు. చేయకుండా లవ్ ఎందుకు వచ్చింది, పెళ్లి దాకా ఎందుకు వెళ్ళింది అది చెప్పు ముందు. ఏమో చేసి ఉండొచ్చు, నేను మర్చిపోయిండొచ్చు. ఏది గుర్తుపెట్టుకోవచ్చు, ఏది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఎట్లా మర్చిపోతావు? చేశాడు, సో ఐమ్ సో సారీ, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తెచ్చి. ఎలా ఇప్పుడు చూపించు, కాలు మొక్కొద్దు, ఓకే. అంత సీన్ లేదు. ఓకే చెప్పు ఏదో ఒకటి. శివ్, యా, ఐ లవ్ యూ. నన్ను భరించవా?
నేను భరించాను కానీ యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు విల్ బి మై ఎవ్రీథింగ్. అరే నాకు కుళ్ళు వచ్చేస్తున్నారు కూర్చోండి. ఈ రొమాన్స్ ఒకటే ఫీల్డ్లో ఉండి ఇప్పుడు మీరు కూడా సినిమాలు చేస్తున్నారు, హీరోగా ఒక 2 సినిమాలు షూట్ అవుతున్నాయి, ఒకటి రెడీ అయిపోయింది. ఒకటే ఫీల్డ్ ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, సేమ్ ఫీల్డ్ ఉన్నప్పుడు అనుమానాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పరంగా ఏమన్నా ఆలోచించారా? బేసికలీ వీ గైస్ ఆర్ లక్కీ ఈచ్ అదర్. అంటే మా ఇద్దరికి ఎలా ఉంటుందంటే అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది ఈ ఫీల్డ్లో. సో ఈ ఫీల్డ్లో మాకు ఇప్పటివరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాలేదు, రాదు కూడా. ఎందుకంటే నేను తను అర్థం చేసుకుంటాను, తను నన్ను అర్థం చేసుకుంటుంది. తన షూట్ టైంలో నేను పెద్దగా తన్ని అసలు ఇరిటేట్ చేయను. ఇన్ఫ్యాక్ట్ తనే కాల్ చేసి మర్చిపోయినావా అంటది, తనే రివర్స్లో కూడా పడుతుంది. అది నేను షూట్లో ఉన్నాను అనుకో, అసలు షూట్ లో ఉంటే బయట వచ్చే ప్యాకప్ అయ్యేంత వరకు ఫోన్లు చేయడు, ఏం చేయడు. ఎందుకంటే బ్రేక్ అయిందిరా నేను గుర్తున్నాను అంటే నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చేస్తావని చెప్పి నేను సైలెంట్ అయ్యాను అని అంటాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ షార్ట్ రెడీ అన్నప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు వెళ్ళాలి, వెయిట్ చేయొచ్చు నేను చెప్తాను తనకి, తనకు గుర్తుందో లేదో. ఎందుకంటే ఈవెన్ ఐ బిలాంగ్ టు ఇండస్ట్రీ కదా, సో నేను 2 మూవీస్ చేశాను కాబట్టి ఐ నో హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి. సో అందుకే వర్క్ ఏరియాలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. గొడవ ఉన్నా సరే నేను ఇమీడియట్ సారీ చెప్తాను, తన మూడ్ స్పాయిల్ అవుతుంది కాబట్టి. కానీ ఇంత ఎర్లీగా పెళ్ళి ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? యాక్చువల్లీ మేము 25 అనుకున్నాము. 2025 లాస్ట్ మంత్ దాకా కూడా మాకు అంత క్లియర్ లేకుండే, వీ వేర్ నాట్ దట్ క్లియర్. బట్ అయిపోయింది బై ఇదంతా. క్లియర్ లేదు అని అంటే క్లియర్ లేదు ఇన్ ద సెన్స్ 25కి చేసుకోవాలని అనుకుంటే మనం. ఏం డౌట్లు రావు, అట్లే మాట్లాడుతుంది బ్రో, అట్లే మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఇంత ఉంటుంది బ్రో, మీదికి వస్తే ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటది బ్రో. నాకు అంటే గొడవ అయితే ఉంటుంది ఇద్దరికి, నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా చూస్తా నేను, ఇంత ఉంటుంది నా ముందు, ఇట్లా చూస్తా నేను ఫస్ట్ ఎలకలా ఇంత ఉన్నావు, వద్దు పక్కెళ్ళు అని అంటాను. సింపుల్ డైలాగ్, ఒకటే డైలాగ్. బాగా పీక్స్ లోకి వెళ్ళిపోయిన గొడవ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. అంతా బ్రేక్ అయిపోయింది చాలా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నేను చేయలేదు, తనే చేసుకుంది బ్రేక్ 2 సార్లు చాలా గట్టిగా. గొడవలు ప్రతి రిలేషన్షిప్ లో ఉండేది. బట్ బ్రేక్ అయ్యే రిలేషన్ అంటే ఆబ్వియస్లీ మేం బ్రేక్ చేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ సైడ్ నుంచి దే ఆర్ లైక్ సో సపోర్టివ్. మా మమ్మీ కానీ వీళ్ళ మమ్మీ కానీ, వాళ్ళ మమ్మీ నాకు బాగా సపోర్ట్. సో నేనంటే చాలా ఇష్టం. మా మమ్మీ తినకు సపోర్ట్, వీళ్ళ మమ్మీ నాకు సపోర్ట్. తను నమ్మదు ఏది జరిగినా సరే, తనకు దిమాగ్ ఉండదు. ఇక నేను మాట్లాడతాలే చిన్న అంటది, నువ్వే చేసావులే అంత, నువ్వే అర్చేస్తావులే అంత. ఆబ్వియస్లీ నేనే అర్చిస్తా, తనే అరుస్తుంది బ్రో. నేను చాలా సైలెంట్, చాలా టెంపర్ అయిపోతాను నేను ఒక్కొక్కసారి. భరిస్తాడు. మొన్న ఒక రోజు ఇదే సేమ్ క్వశ్చన్, ఇలా ఎవరి దగ్గర తగ్గలేదు కదా అన్నాడు. నేను నిజంగానే తగ్గలేదని చెప్పాను తనకి. నేను నిజంగా తగ్గలేదు, దిస్ ఈజ్ నాట్ మీ. అంటే నాకు యాంకర్ మేనేజ్మెంట్ 0 బ్రో, ఇమీడియట్ రియాక్ట్ అవుతా. కానీ వసు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్, అంతా మారిపోయింది. నేను రోడ్డు మీద ఉన్నా సరే, నా ముందు ఏదైనా ఎవడైనా అడ్డంగా పోయినా సరే, నేను ఖాళీ నోట్లకెళ్ళి వచ్చేస్తాయి వీప్స్ అన్ని, రియాక్ట్ అవుతుండేది. ఇప్పుడు ఎట్లా తెలుసా, పోతే పోనీ. నా ఫ్రెండ్స్ అడుగుతారు నన్ను, ఇంత మారిపోయినవేంది అని. యాక్చువల్లీ మనం కూడా ఇంత క్లోజ్ అవుతాం అనుకోవాలి. నేను ఫస్ట్ అక్కడ ఫామ్ హౌస్ పిలిచినప్పుడు ఆయన తెలియదు కదా, ఏమనుకుంటాడో, మింగిల్ అవుతాడో లేదో అంటే ఫస్ట్ పర్సన్ మింగిల్ అయింది మనోడే. అదే కదా, వి వర్ సైలెంట్ ఫర్ సమ్ టైం. అంటే కొంచెము తెలియదు కదా, మాట్లాడతలేదు, తెలియదు. ఎందుకు నేనే మాట్లాడాను బ్రో 10 సార్లు. మంచోడి కాబట్టి దగ్గర పిలుచుకొని హగ్ ఇచ్చి మరి చేతిలో బాటిల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి వాటర్ బాటిల్ కరెక్ట్ బ్రో, జానీ వాకర్ వాటర్ బాటిల్ కరెక్ట్. చాలా దూరం నుంచి వచ్చింది వాటర్ బాటిల్. ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ ద బెస్ట్ యాక్చువల్లీ మీ మీద నాకు. సో ఇలాగే పిలిచిన వెంటనే వచ్చినాను, థ్యాంక్ యూ. అండ్ మీ ఇద్దరి కోసం నేను కొన్ని క్వశ్చన్స్, ఇద్దరికి ఒకరికొకరు ఎంతవరకు తెలుసు అనేది కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, నీకు తను ప్రపోజ్ చేసిన డే గుర్తుందా? డేట్ అయిపోయింది అంటే దీని తర్వాత విడిపోతారు మనకు తెలియదు, మన సంబంధం. బేసిక్గా తనకి డేట్స్ గుర్తుకుండే బ్రో, ఎలాంటి అకేషన్స్. నా బర్త్డే కూడా గుర్తుకుంటుంది. నా బర్త్డే అడగండి ఒకసారి, నా బర్త్డే అడగండి. సరే, మేబీ చెప్తే ఇప్పుడు చెప్తాదేమో కానీ December 18th ఇప్పుడు చెప్తుంది. అది 8th కాదు బ్రో, సారీ 7th నైట్ అనుకున్నాం కదా. 7th మీ ఎంగేజ్మెంట్ 8th. అదే 7th నైట్ పార్టీ మాతో చేసుకుంటున్నాం కదా బర్త్డే. మన కోసమే అక్కడికి వచ్చి బర్త్డే చేసుకుంటున్నాడు పాపం. మీకోసమే అక్కడ వచ్చి చేసుకుంటున్నాను బర్త్డే. ఓకే, బర్త్డే డేట్ ఎప్పుడు? December 18th. ఇప్పుడు చెప్పాడు, నేను చెప్పాను ఫస్ట్. అనే చెప్పింది డేట్ ఎప్పుడు? March 1st. ఓకే, ప్రపోజ్ చేసిన డేట్
ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు. తను చెప్పాను నేను ఫస్ట్. ఓకే. తను చేసిందా నేను చేసిందా? తను చేసిందా నేను చేసిందా? ఫస్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ తను చేసింది. తను చేసింది. నువ్వు చెప్పించుకున్నావు బేబీ. అయినా సరే చెప్పడమే కదా, అందరికైతే చెప్పలేం కదా అది. ప్రపోజ్ చెప్పినా ఫస్ట్ చెప్పిన డేట్ అంతే. తెలియదు. ఏ ఇయర్లో జరిగింది, ఎప్పుడు? ఈ ఇయర్ మార్చ్. ఇయర్ మార్చ్. నేను చెప్పాలా? అట్లా కదా, అట్లా ఇయర్ మార్చ్ అంట. మార్చ్ ఇయర్లో మంత్ మార్చ్ కూడా కాదు. మార్చ్ 16. మార్చ్ 16. సారీ మార్చ్ 16 19 బ్రో. అంటే ఫంక్షన్ ఏంది మాకు ఆ రోజు, సో దానివల్ల గుర్తుకుంది నా రోజు 19 మార్చ్. ఫంక్షన్ రోజు ప్రపోజ్ చేసి. ఓకే, ఇద్దరు కలిసి ఆడుతున్నారు అయితే. ఓకే, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓసిడి? నాకే బ్రో. చాలా ఓసిడి గాయ్, సీరియస్లీ. మీరు ఇప్పటికీ అంటే నేను నా చేతులు ఎక్కడైనా ప్లేస్ చేయడం చూసారా? నేను చేయి పెడితే ఇలా పెడతాను అంతే, చేతులు ఇట్లా పెట్టాను ఇక్కడ. అమ్మో, నా చుట్టుపక్కల అందరూ ఓసిడీలో ఉన్నారు. బ్రో తినకుండా అంటే ఐ మీన్ టేబుల్ మీద చేయి పెట్టేసి ప్లేట్లో చేయి పెడతావు బ్రో. కోపం వస్తుంది నాకు. నాకు తెలియదు, నేను అందుకే నేనే తినిపిస్తాను దాన్ని. ఇలా ఇలా అంటాను. సరే ఇంకా డైరెక్ట్ నేను అలా తిన్నాను. నాడే తినిపిస్తాడు ఎప్పుడు మరి చెప్తాడు. ఓకే, హూ బిగిన్స్ ద ఫైట్ ఫస్ట్? ఓకే, హూ సేస్ సారీ ఫస్ట్? నేనే. ఓకే, మీ ఇద్దరిలో గురక పెట్టేది ఎవరు ఎక్కువ? స్నోర్ ఇద్దరు ఏం చేయండి. నిద్రపోతే ఎలా తెలుస్తుంది మా ఇద్దరికి? నార్మల్ గా తెలుస్తుంది కదా, డిస్టర్బ్ అయినప్పుడు కానీ. ఏ జనరేషన్ లో ఉన్నావు? ఏడు నుంచి పెట్టావు స్నోరింగ్ అనేది. ఏ జనరేషన్? లేదు క్వశ్చన్ రైటేలే కానీ మనమే చాలాసార్లు మీ ఇంట్లో ఉండలేదా నైట్ టైమ్స్, లేట్ నైట్? సర్లే కానీ నెక్స్ట్ క్వశ్చన్. లెనిన్ స్నోరింగ్ కన్నా ఎక్కువ ఇదంతా. లెనిన్ స్నోరింగ్ కన్నా ఎక్కువ ఇదంతా వింటున్నట్టున్నాడు. ఓకే, హూ ఈజ్ లైక్ ఏ బేబీ మోర్? ఎవరు ఎక్కువ బేబీగా ప్యాంపరింగ్? యాక్చువల్ నేనే. అవునా? సమ్ టైమ్స్ తను. ఓకే, హూ డస్ మోర్ షాపింగ్? ఇద్దరం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం చేస్తాం. ఇద్దరిలో ఒకరికొకరికి ఇచ్చుకున్న స్పెషల్ గిఫ్ట్స్ ఏంటి? స్పెషల్ గిఫ్టా? ఏంట్రా? ఒక నిమిషం. ఏముందని అడుగుతున్నావా? ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ మీది? అంటే ఇప్పటి వరకు మాకు గిఫ్ట్స్ అండ్ ఆల్ అంతా, అంటే గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం, లైక్ చిన్న చిన్న ఇచ్చుకుంటాం కానీ స్పెషల్గా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు ఇప్పటి వరకు మనం. రింగ్ ఏంటి బ్రో? ఎక్స్పెక్ట్ చేసాం బ్రో, ఇంకా చూడలేదు దాన్ని. సో దెర్ ఇస్ ఏ స్టోరీ, బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న స్టోరీ ఉంది. డిన్నర్కి వెళ్ళాం బ్రో, నేను, రాజీ, తిను, కార్తిక్. నా రింగ్ నేను నార్మల్గా సో ఎప్పుడైనా కోపం వస్తే గోడలను కొడతాను నేను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ అదర్ పీపుల్ అనమాట. ఇన్స్టెడ్ ఐ గెట్ హర్ట్. సో అది బెండ్ అయిపోతుందని చెప్పేసి దీనికి పెట్టుకున్నాను. వచ్చింది, అరిచింది, ఎవరిదా రింగ్ నిజం చెప్పు, అది బ్యాండ్ రింగ్ నాదే, చూడు సరిగ్గా చూడు, వింటలేదు, తీసే అన్నది. తన రింగ్ పెట్టేసింది. సో ఐ కెన్ సే దిస్ ఈస్ ద ప్రీషియస్ గిఫ్ట్ ఫర్ మీ. మీరిద్దరూ కలిసి నన్ను బ్యాడ్ చేస్తున్నారు తెలుసా? చేయట్లా, నేను బ్యాడ్ ఎవ్వరు చేయట్లేదమ్మా. అది రిలేషన్లో ఇదంతా కామన్. మళ్ళీ తను బయట ఎంత మెచ్యూర్డ్ ఉంటుందంటే ఒక్క నా దగ్గరే ఇలా చేస్తుంది, నా దగ్గర వాళ్ళ దగ్గర, ఈవెన్ మా పేరెంట్స్ దగ్గర కూడా చేయదు. సో షీ ఈస్ వెరీ మెచ్యూర్డ్, ఎలా మాట్లాడాలో తనకు తెలుసు, జాగ్రత్తగా మాట్లాడుతుంది. నా దగ్గర మాత్రం సైడ్ స్టాండ్ తీసుకుంటా. ఒక అమ్మాయి అన్నిసార్లు అడుగుతుంది, అంత డౌట్ పడుతుంది అంటే పాస్ట్లో ఎన్ని చేసి ఉంటావు బ్రో నువ్వు? అనుకున్నా బ్రో, ఆడికే వస్తావు నువ్వు అని. నేను ఏం చేసి ఉంటాను బ్రో పాస్ట్లో? ఏమడిగాడు? ఏం చెప్పమంటావు బ్రో? చెప్పు బ్రో. పాస్ట్ రిలేషన్షిప్స్ లేదు వన్ నైట్ స్టాండ్స్ అలాంటివి లేదు బ్రో. ఎందుకు ప్రశాంతంగా పెళ్ళైతుంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇట్స్ ఓకే. అదే వెరీ నార్మల్ గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయట థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినా కూడా నేను అనేది ఏంటంటే ఫస్ట్ నన్ను అడుగు, నన్ను అడిగి నువ్వు ఏదైతే విన్నావో నాతో క్లియర్ అయిన తర్వాత దెన్ యూ కెన్ టేక్ యువర్ ఏమంటారు వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ ఇట్. ఇన్స్టెడ్ షీ విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ మీ. గట్టి గొడవ పడుతుంది, గలీజ్గా వచ్చేస్తుంది. నేను అప్పటికి బేబీ విను, నా మాట విను, నువ్వు కోపంలో ఉన్నావు కొద్దిసేపు ఆగు, నేను మాట్లాడతా, నన్ను అడగాల్సిందిగా ఫస్ట్ అన్నట్టు, నా మాట వినదు. అలా అంతా అక్కడ ఉండేది ఏముండదు బ్రో, అంత చెత్త స్క్రాప్
దానికి లాస్ట్కి తెలిసింది అదంతా స్క్రాప్ అని. సో బేసిక్గా అలాంటివి ఏం లేవు. టాపిక్ బాగా లేదు బేసిక్గా అలాంటివి ఏం లేవు. పాస్ట్ రిలేషన్స్ అనేవి అంత ఏం లేవు బ్రో, అలాంటివి ఏం లేవు. ఏదైనా ఒకటి రెండు బ్రేకప్స్ ఆబ్వియస్లీ బ్రో, అంటే ఫ్లింగ్స్ ఆబ్వియస్లీ ఉంటారు కదా బ్రో, నార్మల్గా అంటే ఇష్టపడ్డము, లైక్ చేయడము, మాట్లాడడము, ట్రావెల్ చేయడం. సి వీఆర్ హ్యూమన్స్, మనుషులే లవ్ చేస్తారు, జంతువులు లవ్ చేయరు. సో ఇట్స్ వెరీ నార్మల్, కామన్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇప్పుడు మీ లైఫ్లో అయినా, నా లైఫ్లో అయినా, వసు లైఫ్లో అయినా. మన లైఫ్లో ఎందుకు బ్రో వేసుకుంటున్నారు? ఇలా చూసి చూసి అందుకేనా బ్రో ఇంకా సైట్ రాలేదు మీకు? చూసి ఇంకా సైట్ రాలేదు. ఇంకా ఆ చుట్టం కాదు bro ఇట్లా. సో అది ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు నా లైఫ్లో వస్తు ఉంది. సో ఐ డోంట్ గివ్ ఎ షిట్ దేనికి, ఐ డోంట్ కేర్. నాకు ఇంకా అయిపోయింది, నా పాయింట్ ఇక్కడ అయిపోయింది. ఐ గోనా గెట్ మ్యారీడ్, సో షీల్ బీ మై ఎవ్రీథింగ్, ఐల్ బీ విత్ హర్. తను ఎంత గొడవ పడ్డా నేను నీ దగ్గరకు వచ్చేస్తా, బాడీలు పట్టుకొని రెడీగా ఉంటావు. bro ఇప్పుడే రెడీగా ఉంటావు బ్రో, నీదేం పోయింది. అయినా మన ఇంట్లో మీ ఇల్లు పక్క పక్కనే నడుచుకుంటూ వచ్చేది. Yeah. ఓకే, హూ స్పెండ్స్ మోర్ మనీ? తనే వేస్ట్ ఖర్చులు చేస్తుంది చాలా. అంటే లైక్ ఏం కొంటుంది? హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు 40,000-50,000 తగిలేడుతుంది బ్రో ఒక్కొక్క దాని మీద. మనకేముంటాయి బ్రో బేసిక్గా, మనకు ఒక 10,000 మ్యాక్సిమం మనకు షూస్కి అయితే, గట్టిగా వెళ్తే 20,000. మనం క్లోత్స్ కూడా పెద్దగా ఏం పెట్టము, మనకు ఒక 5-6,000లో మంచి పేర్ ఆఫ్ డ్రెస్ వచ్చేస్తుంది. సో తనకు అలా కాదు, తను ఉత్తనే సరదాగా రింగ్స్ కొంటుంది బ్రో. సరదాగా షూట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పక్కన గోల్డ్ షాప్ ఉందో రింగ్స్ కొనిస్తుంది. అయ్యో జాతకం రింగుల్లో ఉన్నాయి. అందుకే నేను దొరికాను తనకి, మంచోడు దొరుకుతాడంటే. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ వన్ టు ప్లాన్ ఏ ట్రిప్? ట్రిప్స్ ప్లాన్ చేసేది సోది బ్రో, చేసలేదు. ఏడేసినావు నువ్వు, చేతులు ఇట్లా అని ఎత్తుతున్నావు. ఏడికి పోయారు చెప్పు? ఏడికి పోయినాం, అదే అంటున్నా నేను. ఏడికి పోయినాం? గోవారా? అది పోయినాం కానీ. అవును, ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి వెళ్ళాం. గోవాకి వెళ్ళారు. ఓకే, ఫస్ట్ ఇది ఇంకెవరికి తెలీదు, నువ్వు రివీల్ చేసినావు మీ అమ్మకి, మా అమ్మకి, అందరికి. ఏంది రివీల్ చేసి ఉండవా? అట్లుంటుంది. హూ ఈజ్ మోర్ స్టైలిష్? ఏం కాదు, ఒకటే ఆన్సర్ రావాలి ఇద్దరు దగ్గర నుంచి. నేను 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 ఒకటే ఆన్సర్ కావాలి. నేను ఒకటే ఆన్సర్ కావాలి. బ్రో చేసుకోండి బ్రో. లేచినాక అదే ఆగాగు, లేచినాక ముఖం కడగకుండా టీ షర్ట్ షార్ట్ వేసుకొని బయటికి వస్తా, గ్లాసెస్ పెట్టుకొని. తను రమ్మని అలాగా నేను అదే మేకప్ లేకుండా బయటికి రమ్మన్నాడు, ఒక్కసారి లిఫ్ట్కి వేసుకోకుండా రమ్మనండి. ఇప్పుడు చెప్పు బేబీ. నేను సరే తనే బ్రో, తను ఏది చెప్తే అది. ఓకే, హూ ఇస్ ద బాస్? ఆఫ్ కోర్స్ నేనే చెప్తా అది. హూ లుక్స్ బెటర్ ఇన్ బ్లాక్? బ్లాక్. బ్లాక్ ఆఫ్ కోర్స్ మీ. ఓకే ఓకే. నేను చెప్పాను. సరే సరే సరే. హూ క్రైస్ మోర్? వా, ఏడుస్తూనే ఉంటుంది. వాటర్ ప్రాబ్లం వస్తే ఒక 4 బకెట్లు తెచ్చి ఆడ పెట్టేసి ఇక కాలిపోయి నింపేస్తుంది. మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం? అవసరం లేదు బ్రో, ఇక తను ఉన్నదే కదా. ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం వస్తే తను ఏడిపించాలి, చాలా నింపేస్తుంది పోయి ఆడ. ఓకే, హూ డస్ మోర్ అనాయింగ్ థింగ్స్? చేసిన 2 పనులు. బ్రో నేను, నాకు హెడేక్ అవుతుంది పడుకుంటా అన్నాను అనుకో, వస్తుంది బ్రో, ఇరిటేట్ చేస్తుంది. తన నెయిల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇగో ఇలా అంటది బ్రో. ఫుల్ డీప్ స్లీప్లో ఉంటాను నేను, ఇలా అంటది. నేను అప్పటికి 10 సార్లు చెప్తా, వద్దు బేబీ నిద్ర వస్తుంది అని, అస్సలు వినదు. ఓకే, నెక్స్ట్ ఏమో నా హెయిర్ బ్రో, నా హెయిర్తో ఆడుకోవడం నాకు ఇష్టం. ఏలు పెడుతుంది, ఇట్లా గుంజుతుంది, పీకుతుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నేనైతే ఇవి అంటే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని. ఓకే, చేస్తా. హూ హ్యాస్ మోర్ సీక్రెట్స్? సీక్రెట్స్ ఏమి లేవు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు, ఎందుకంటే తన పాస్వర్డ్, తను అన్ని తనకు, ల్యాప్టాప్ పాస్వర్డ్ అన్ని నా పేర్లే. సో యా, నా ఫోన్ పాస్వర్డ్స్ నీ ఫోన్ ఎవరు దొరికినా కూడా మొత్తం పాస్వర్డ్లు ఈజీగా దొరికేస్తుంది బ్రో. మొత్తం నావే పెట్టేసుకున్నా, ఇన్స్టా పాస్వర్డ్ నుంచి, ఫేస్బుక్ నుంచి అని మొత్తం నావే. ఇంకెందుకు బేబీ, అందరు చెప్పేసి పాస్వర్డ్ పేరు కూడా చెప్పేసి, నీ పేరు ఎట్లాగో తెలుసు, వాళ్ళు ట్రై చేస్తారు అక్కడ. ఏం ట్రై చేయలే. ఓకే, ఏదన్నా ఒక సీక్రెట్ ఇప్పటివరకు మీరు ఒకరికొకరు చెప్పుకోకుండా దాచింది ఉందా? ఏం లేదు బ్రో, ఏది లేదు బ్రో. నమ్మొచ్చా? ఎందుకనంటే ఇప్పుడు పెళ్ళి అనేది చాలా బిగ్ థింగ్ బ్రో. అనవసరంగా చిన్న బయట థర్డ్ పర్సన్ నుంచి వచ్చి తెలిసి అది మిస్ అవ్వడం కంటే మనం చెప్పేస్తే తను ఒక 2 రోజులు గొడవ పడుతుందేమో, తిడుతుందేమో, ఇట్స్ ఓకే, నేను భరిస్తాను. ఆ 3rd డే తర్వాత నుంచి ఎలా ఉంటుంది, పీస్ఫుల్గా బతుకుతాం. సో మొత్తం కంప్లీట్ క్లియర్ కట్గా ఉన్నాం, అన్నీ తెలుసు తనకి. సో
ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నా చిన్నప్పుడు స్టోరీస్ అన్ని మా టీచర్ని లవ్ చేసిన దగ్గర నుంచి అన్ని తనకి చెప్పిండే. ఇది రేపొద్దున ప్రమాదం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి బ్రో, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఏముంది కింద నెగిటివ్ కమెంట్స్ వస్తాయి చూడండి ఇప్పుడు. ఓకే, హూ స్పెండ్స్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్? తను. ఓకే, హూస్ ఫ్యామిలీ ఇస్ మోర్ టఫ్ టు డీల్ విత్? లేదు, ఈజీ. బోత్ ఆర్ ఈజీ గోయింగ్. ఇద్దరు వెరీ ఈజీ గోయింగ్. మా పేరెంట్స్ తనకు ఫుల్ సపోర్ట్, మా ఇంక్లూడింగ్ మా సిస్టర్స్. మా అక్క అయితే చంపేస్తుంది బ్రో. మా ఇద్దరు సిస్టర్స్కి ఎలా అంటే నేను నా సెకండ్ మదర్ టైప్ అనమాట, ఇద్దరు సిస్టర్స్. సో వాళ్ళే నాకు అంతా. మా మమ్మీకి కూడా తెలుసు వీడు అక్క మాట కాదని వీడు అడిగేయడం అనేది. సో అక్క ఫోన్ చేసి మరి తిడుతుంది, ఈ పిల్ల ఏడ్చింది అనేది అక్క దాకా వెళ్తుంది, నాకు కాల్ చేసి తిడుతుంది. ఓకే, హూ ఈజ్ మోర్ రొమాంటిక్? అఫ్ కోర్స్ మీ. అది ఒప్పుకోగలరు, దరిద్రంగా ఉంటుంది. ఓకే, హూ కుక్స్ బెటర్? కుకింగ్ గురించి నన్ను అడుగుతున్నావు బ్రో, నీకు తెలుసుగా బ్రో. ఏంటి బ్రో? తెలుసు జనరల్ ఆడియన్స్. ఓకే, ఐ కుక్ ఎవ్రీథింగ్ బేసికలీ. దీనివల్లే లవ్ చేసినట్టుంది. నాకు ఒకే మాట చెప్పాను, నువ్వు కుకింగ్ దగ్గరికి రావద్దు, కిచెన్ లోకి రావు. కిచెన్ కిచెన్ లోకి వస్తే నేను ఇంట్లో ఉండను అసలు. నాకేముంది, మొత్తం తెచ్చి పెడతావు, చేసి పెట్టు, నాకేముంది అంత. నాకు ఇష్టం బ్రో, ఆర్గనైజ్డ్గా ఉండాలి థింగ్స్ అన్ని. అంటే ఇంట్లో అయినా కిచెన్లో అయినా ఎవ్రీథింగ్. నాకు అంటే మెస్సీ ఉంటే ఐ కాంట్ కుక్, నాకు నచ్చదు. సో అది ఐ లవ్ కుకింగ్. వసు వల్ల ఫ్రెండ్స్లో నీకు బాగా నచ్చేది ఎవరు? రాజీ గుడిమిట్ల. ఓకే, అట్లయితే చాలా మంది ఉన్నారు బ్రో, కానీ బికాస్ ఆఫ్ రాజీ, ఎందుకంటే షీఈ్ మెచ్యూర్డ్ ఎనఫ్ బ్రో. కొన్నిసార్లు తిని ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. రాజీ తిని కూర్చోబెట్టి మాత్రం బాగా చెప్తుంది, ఆలోచించు మే అంటే. వాళ్ళు ఫోర్స్ చేయరు, ఆలోచించు, టేక్ యువర్ టైం అలా అని చెప్పి బావని యాక్సెప్ట్ చేయమని నేను చెప్తలేను. బావ అలా కాదు, ఆ సెన్సెస్లో నేను ఏదో కోపడలేదు, ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కార్తీక్, సేమ్ ఆ టైప్ ఆఫ్ కన్వర్జేషన్. ఇప్పుడు మీరంటే ఇక దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి, అంటే ఇలాంటి గొడవల్లో ఇప్పుడు మీరు మాట్లాడింది నాకు తెలియదు కదా, ఇంకా మీరు ఏం మాట్లాడారో నాకు తెలియదు కదా. ఈ గొడవలో తెలుసుంటే నేను డెఫినెట్గా మీ పేరు చెప్పేవాడిని. నేను సో షోకి పిలిచినందుకు ఫస్ట్ మీరు బ్రో. ఫస్ట్ అదే ఎక్స్పెక్ట్ లేపండి. ఏం రావట్లేదు, పేరు రావట్లేదు సార్. రాజు ఓకే నెక్స్ట్ చెప్తాడు అనుకుంటే కార్తీక్ అన్నాడు. అది రాజు సినిమాలో వెంకటేష్. నో, షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ సర్కిల్. అందరు చాలా మెచ్యూర్డ్ అండ్ వామ్ వెల్కమింగ్. కానీ మీరు, ధనుష్ కానీ, గీతు కానీ, శ్రీ సత్య కానీ, రాజీ, కార్తీక్, మెయిన్గా మా ప్రశాంత్. సో ఇంకా నా సైడ్ నుంచి అయితే అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ ఉంది, చాలా పెద్ద గ్యాంగే ఉంది తెలుసు. సో ఎవ్రీవన్ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సైడ్ టాక్సిక్ లేరు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ పీపుల్ ఉంటే ఏంటంటే మన సైడ్ ఫ్రెండ్స్, వాళ్ళ సైడ్ ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఇంత పెద్ద గ్యాంగ్ అయ్యాము. పెద్ద gang. తెలుసే కదా మీకు. సెవెంత్ ఎంజాయ్ చేద్దాం. సెవెంత్ ఎంజాయ్ చేద్దాం. వసంతిలో నచ్చని క్వాలిటీస్ ఏంటి? చేంజ్ చేసుకుంటే ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే మేబీ నీ కోపం రావచ్చు, బట్ ఫస్ట్ మాట్లాడు. కోపం ఎందుకు వస్తుంది ఏంటి నాకు చెప్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది, అరిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మూడ్ అప్సెట్ ఉంది అనుకోండి, నాకు వేరే షూటింగ్ కానీ ఏదైనా, దానికి కూడా తను ఏమనుకుంటుందంటే నా వల్లే రియాక్ట్ అవుతున్నాడు, నా మీద చిరాకు చూపిస్తున్నాడు, ప్రతిదీ ఓవర్ థింకింగ్ చేస్తుంది బ్రో. నాకు అది ఓవర్ థింకింగ్ నచ్చదు, మిగతాదంతా పర్ఫెక్ట్. సో పవన్ కళ్యాణ్లో నీకు నచ్చని క్వాలిటీస్? నచ్చని క్వాలిటీ చెప్పు, 10 ఉంటాయి కదా, ఇలాగ పెట్టే బయట. బాగా ఇరిటేట్ చేస్తాడు. బాగా ఇరిటేట్ చేస్తాను నేను. నా కోపం వస్తుంది, ఇంతకు ముందు చేసినట్టు నా కోపం వస్తుందని తెలుసు కూడా ఇరిటేట్ చేస్తాడు. లేదు అంటే సిచ్యువేషన్ బ్రో. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు కదా మీరు, సో తను కొద్దిసేపు ఇరిటేట్ చేసి తన మొహం మాడిపోతుంది, నా మీద కోపంలో ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి, ఒక చిన్న లవ్ స్మైల్ వస్తుంది కదా. సో దేనికోసం ఐ డిడ్ దట్, లేకపోతే చేసేవాడిని కాదు. ఇలాంటివి కొన్ని చేస్తాను, ఇమీడియట్ పంచెస్ చేస్తాను అనమాట. మాట్లాడినాను తనకి బాగా కోపం వస్తుంది, ఏది మాట్లాడి పంచేస్తాను అంతే. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి క్వాలిటీస్? ఇంకొకటి, నన్ను రీసెంట్ గా స్లేట్ పెన్సిల్ తినియట్లేదు. స్లేట్ పెన్సిల్ తినియట్లేదు, ప్రామిస్ చేసేసుకున్నాడు. ఒక్కటంటే కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు, ఒట్టేసేసుకున్నాడు. అది నాకు నచ్చలేదు. సో ఐ డోంట్ లైక్ స్లేట్ పెన్సిల్, సో వద్దన్నాను. అంతే, నాన్ వెజ్ కావాలంటే అంతేనా? కానీ ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఈ ఫీల్డ్లో పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ, బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు తన మీద ఎక్కువ నెగిటివిటీ కానీ, కమెంట్స్ రావడం కానీ, ఎవరితో మాట్లాడినా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు, ఇట్లాంటి రూమర్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక హస్బెండ్గా ఎలాగ అవుతున్నారు కాబట్టి
వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో అంటే నాకు నెగిటివ్ అనేది ఏం లేకుండే కానీ ఇక బయట జనాలు ఎట్లుంటారు, ఇక మాట్లాడతారు కదా, ఇక మనకు కూడా ఒకడు వచ్చి ఒకటి చెప్పినప్పుడు మనకు తెలియని పర్సన్ గురించి మనం కూడా డెఫినెట్గా ఎంతో అంత 50% నిజం ఉంది అని అనుకుంటాం. నేను కూడా స్టార్టింగ్లో ఎలా అంటే పెద్ద పట్టించుకునేవాడిని కాదు. మేమిద్దరం ఎప్పుడైతే కలవడం ట్రావెల్ చేయడం ఇదంతా జరిగిందో, సో దీని గురించి సో పర్సన్లో రిలేషన్లో ఉంది అనడం నాకు కొంచెం హర్టింగ్ అనిపించేది. కోర్స్ ఇప్పుడు మన అమ్మాయి నా పిల్ల అనుకున్నప్పుడు బరాబర్ ఉంటుంది, వేరే వాళ్ళు చూడొద్దు అని. తనకైతే ఎలా ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ అంటారా, నేను చూస్తూ ఉంటాను అనమాట, అంత స్క్రోల్ చేసి చాలా హర్టింగ్ అనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే అంటే ఇది కొంచెం పెద్ద వర్డే, పీపుల్ మైట్ టేక్ రాంగ్. మీ ఇంట్లో మిమ్మల్ని సరిగా పెంచుంటే దో షీఈ్ అంటే మా నాన్న నాకు ఒకటి చెప్పి పెంచారు బ్రో, బయట లేడీ తను ఏది చేసినా లేడీ కాబట్టి ఇజ్జత్ ఇవ్వు, నువ్వు ఇజ్జత్ ఇస్తేనే నువ్వు మొగుడివి. నా దృష్టిలో ఆడదానికి ఇజ్జత్ ఇస్తేనే మొగుడు. సో ఇష్టం వచ్చినట్టు కమెంట్లు పెడతారు, ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇవ్వను, నేను ఎవరు బ్రో ఎందుకు ఇస్తాను చెప్పండి. తను కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వదు. సో సింపుల్గా ఏమంటానంటే డిలీట్ చేసేసి బ్లాక్ చేసేసి, సింపుల్, వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్డ్ బ్లాక్, దట్స్ ఇట్. సో తన తప్పేం లేదు కదా. అమ్మాయి తనకు కూడా కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, తనకు నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ఓకే. తన బౌండరీస్ తెలుసు బ్రో. వెన్ షీ నోస్ హర్ బౌండరీ, నేను ఎవరు కంట్రోల్ చేయడానికి, నన్నేం కంట్రోల్ చేయదు, నేను కూడా తన్నేం కంట్రోల్ చేయను. అండ్ మా ఇద్దరికి ఇప్పుడు కామన్ సర్కిల్ అంతా, ఇప్పుడు మీరు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కామన్ సర్కిల్ మనం. సో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఉంటాం. సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. సో అందరికీ తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక యాక్టర్. ఇప్పుడే సినిమాలు స్టార్ట్ చేసి 2 సినిమాలు షూటింగ్ అయిపోయింది. ఎక్కడి దాకా వచ్చినాయి, ఏంటి ఆ సినిమాల గురించి? నా ఫస్ట్ మూవీ వచ్చేసి డార్క్ సిటీ, శ్రీవీర్ దేవులపల్లి. సో నా లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది బ్రో తనకి. అంటే హీ ఇంట్రడ్యూస్డ్ మీ. ఇంకా రిలీజ్ కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో హీఈస్ మై ఫేవరెట్. సో నా సెకండ్ మూవీ వచ్చేసి స్టార్ మూవీ. సో ఆయన పేరు విజయసాగర్ అని చెప్పేసి, హీస్ ఫ్రమ్ వనపర్తి. సో మోస్ట్ ఇంటెలిజెంట్ గాయ్ అనమాట ఆయన. సో ఆల్మోస్ట్ మాకు ఒక 90% షూట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టాకీ ఎప్పుడో అయిపోయింది లాంగ్ బ్యాక్. సో ఒక 2 ఫైట్స్ ఉండిపోయాయి, ఎడిట్ డబ్బింగ్ అంతా అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది షూట్ అయిపోతే ఇక అబౌట్ టు రిలీజ్. మా ఎంగేజ్మెంట్ వల్ల ఆగింది. సో మీ ఇద్దరు ఒకటే ఫ్రేమ్లో కనిపించే రోజు ఎప్పుడు సినిమాల్లో? డెఫినెట్గా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్లో, నా ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఫర్ ద బెస్ట్. త్వరగా నో, షీ విల్ ప్లే ద మెయిన్ లీడ్ నా మూవీలో. త్వరగా స్టార్ట్ అవుతుందా? అవుతుంది. మా డైరెక్టర్ అక్కడనే కూర్చున్నారు బయట, లెనిన్ ఆకాష్. ఆయన పూరి సార్ వాళ్ళ అసిస్టెంట్ ఆయన. సో ఆయన డైరెక్షన్లో మీ ఇద్దరు సినిమా రాబోతుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్, పెళ్ళి ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వలేదు. సో ఎంగేజ్మెంట్ ఇస్ December 7th. ఎస్. సో నాకు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం, అన్నీ లాగేసాడు అబ్బా, అన్నీ లాగేసాడు. అరే స్పెషల్గా నువ్వు ఇరా ఎండింగ్ ఏమి అనరా, అందరిని విలువ, ఎంగేజ్మెంట్ అందరు మనోలే, ఫ్యాన్స్ ఇస్ ఫ్యామిలీ, దే ఆర్ ఫ్యామిలీ. ఐఎమ్ సో సారీ, అందరికీ చెప్పలేదు. యాక్చువల్లీ December 7th is my engagement and I'm starting my new life, so excited with Pawan Kalyan. నా ఫ్రెండ్ అనిపించుకున్నాడు నిజంగా. వీళ్ళిద్దరిని ఫ్రెండ్ చేసినందుకు నాకు ఇది చాలా 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 పెద్ద సర్ప్రైజ్. లైఫ్ లో చాలా పెద్ద సర్ప్రైజ్. చాలా పెద్ద సర్ప్రైజ్. ఎప్పుడన్నా ఎవరైనా సర్ప్రైజ్ ఏంటి పెద్ద సర్ప్రైజ్ లైఫ్ వేరే ఛానల్స్ కి ఇవ్వలేదు కదా, ఇదే ఫస్ట్ మొత్తం తీసేసుకున్నాడు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా క్వశ్చన్ లైఫ్ లో పెద్ద సర్ప్రైజ్ ఏది అంటే ఇదండి. ఖాళీ తిని ఇట్లా వన్నా బ్రో బెడ్ మీద, మనోడు కూడా రాయించినావు నన్ను అన్నాడు. బ్రో అవ్వదు బ్రో, నా వల్ల అయితే లేదు, నాకు హెల్త్ బాగాలేదు, బిఎడ్ లేదు, అట్లీస్ట్ నిన్న అంటే యాక్చువల్లీ ఇది వేరే సినిమా కోసం, అంటే ఒక దుబాయ్ మూవీ చేస్తున్నాను బ్రో, 18 languages లో రిలీజ్ అవుతుంది అది. దాంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నాను. సో ఆ గెటప్ ఇదే ఉందన్నమాట, ఐ కాంట్ ట్రిమ్ అనమాట. అది నేను ఇప్పుడు అవ్వదు, నేను ఇవ్వలేను బ్రో, రా బ్రో, ఏం కాదు, రా బ్రో. ½ an hour మాట్లాడాను నేను. సో ఎవరితో మాట్లాడానంటే హీ వాజ్ టెల్లింగ్ లైక్ అమ్మ నాకు తెలియదు, నన్ను ఎవరో అమ్మాయితో అనుకున్నా నేను. నేను అస్సలు అనుకోలేదు. ధనుష్ అన్నాడా? అర్జెంట్ అమ్మ కొంచెం బ్రేక్ ఇవ్వండి, నేను మాట్లాడేసి వస్తానంటే. ఎంత మంచోడు, నన్ను మదర్ స్థానంలో నిల్చోబెట్టాడు ఆయన. అందుకే కదా తినిపించాను ఆ రోజు. అబ్బాయిలకు తినిపాను బ్రో నేను. బ్రో నువ్వు అబ్బాయి బ్రో, నీకు తినిపించాను బ్రో. ఓకే, ఫైనల్గా మా ఆడియన్స్కి వసంతి ఏం చెప్తావు? మీ ఫ్యాన్స్కి ఇంత మోసం చేసే వాళ్ళని, బాయ్ ఫ్రెండ్ ఉండి లేడు అని, పెళ్ళి అవుతుంది అవ్వట్లేదు అని
యాక్చువల్లీ డిసెంబర్ 7th ఎంగేజ్మెంట్, డిసెంబర్ 8th నా పిక్చర్స్ పెట్టి నేను అందరికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. బట్ మనోడు అదంతా కొలాప్స్ చేసేసాడు. సో యా, ఈజ్ మై ఫియాన్సీ. ఇక్కడే ఉన్నాడు. ఎన్ని రోజులు చెప్తున్నావు ఈజ్ మై ఫియాన్సీ అని. దిస్ ఆర్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ సీరియస్లీ. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడెక్కడ చూసుకో చెప్పదు, అట్లే ఉంటుంది బ్రో. ఫస్ట్ టైం చెప్పింది అమ్మాయిలది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us here. పెళ్ళికి వస్తా, మిమ్మల్ని బ్లెస్ చేస్తా. డెఫినెట్ గా మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. నా సింగిల్ ఇంటర్వ్యూ అంతా తీసేస్తారు కదా, నా నుంచి ఇక్కడ నుంచి చేస్తారు. పిఎం అది వేరేది, ఇక్కడ నుంచి వేరేది. ఇక్కడ నుంచి వేరేది. కింద ఆల్రెడీ ఇంట్రో ఇచ్చి వచ్చాను నేను పైకి. ఇట్లా పైన బ్రేక్ అని ఇచ్చా, కింద ఇప్పుడు పైకి వెళ్ళి క్లోజ్ చేస్తూ వీళ్ళందరికీ తెలుసు. ఎక్సెప్ట్ యూ. వాళ్ళు చాలాసేపు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కింద ఉన్నారు. ఎక్సెప్ట్ యూ. ఫస్ట్ ఫ్లోర్. నువ్వు రాకముందే వచ్చాను నేను, కాకపోతే నా కార్ చూస్తే గుర్తుపడతావు అని చెప్పేసి ఈ స్ట్రీట్లోకి రాలేదు నేను. మళ్ళీ ఆడ గుర్తుపడతామని చెప్పి వద్దని చెప్పి కింద కూర్చోబెట్టి నేను అన్నాను అనమాట, తనకు అంత తెలివి లేదు బ్రో, ఇట్స్ ఓకే. వావ్ క్రూ, ఐ డ్రీమ్ క్రూ, సో సూపర్. అందరు సైలెంట్ గా కూర్చున్నారు. నేను ఈ సెటప్ చూసినప్పుడు అర్థం చేసుకోవాలి. చాలా ఇంట్లో ఇచ్చాను. యాక్చువల్ ఇంటర్వ్యూస్ బయట జరుగుతుంది. అక్కడ కింద ఇంకో ఫ్లోర్ ఉంది, ఫ్లోర్స్ లో జరుగుతాయి ఇంటర్వ్యూస్. నువ్వు వచ్చావని స్పెషల్ గా ఇక్కడ పెడుతున్నా అని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా. ఈ ఫ్రేమ్స్ లో చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఐ డ్రీమ్. స్పెషల్ ఇక్కడ జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత నుంచి చేంజ్ అయిపోవాలి, పీక్స్ లోకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఆయనకి, ఆయన వల్ల మీకు ఇద్దరు ఒకళ్ళొకరు సపోర్టివ్ ఉండాలి. షీ ఈజ్ మై లక్కీ చామ్ బ్రో. నా అదృష్టం ఆమె. అంటే అయినా అవ్వకపోయినా షీ విల్ బి మై లక్కీ చామ్ ఫర్ ఎవర్. అంతే. థ్యాంక్ యూ ధనుష్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ హోస్టింగ్ us here. థ్యాంక్ యూ బేబీ. Done.